ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వధూవరులకు బంధువులు, స్నేహితుల నుండి చాలా బహుమతులు అందుతాయి. అయితే పెళ్లికి వెళ్లిన వారు చదివింపుల్లో ఎంతవరకు చదివించొచ్చో తెలుసా? వధూవరులు పెళ్లికి బహుమతిగా ఎంత నగదు స్వీకరించొచ్చో తెలుసా? వీటిపై ఆదాయ పన్ను చట్టం ఏం చెప్తోంది? ఆదాయ పన్ను ప్రకారం పెళ్లిలో వధూవరులు అందుకున్న ఏదైనా బహుమతి, నగదు, చెక్కు, ఆభరణాలు లేదా ఆస్తిపై ఎలాంటి పన్ను ఉండదు. వివాహ సందర్భంగా అందుకున్న బహుమతులు ఆదాయ వర్గంలోకి రావు. అందువల్ల వాటిపై ఎటువంటి పన్ను విధించబడదు. అయితే మీరు ఎంత మొత్తాన్నైనా నగదుగా స్వీకరించవచ్చని దీని అర్థం కాదు. నగదు బహుమతులపై ప్రత్యేక పరిమితి ఉంది. 2 లక్షలకు మించొద్దు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం మీరు పెళ్లిలో నగదు బహుమతులు స్వీకరించవచ్చు, కానీ ఒకే రోజులో ఒకే వ్యక్తి నుండి 2 లక్షల కంటే ఎక్కువ నగదు స్వీకరించలేరు. బంధువు, స్నేహితులు మీకు 2 లక్షల కంటే ఎక్కువ నగదిస్తే అది చట్ట ఉల్లంఘన అవుతుంది. మీరు ఈ పరిమితిని మించితే భారీగా జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా మీరు నిబంధనలను ఉల్లంఘించి తీసుకున్న నగదు మొత్తానికి సమానం. ఎవరైనా మీకు 3 లక్షల నగదిస్తే మీకు 3 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా సెక్షన్ 269 ST కింద విధించబడుతుంది. అందువల్ల వివాహంలో నగదు స్వీకరించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం.